आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज। విరామంగా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దక్షిణ భారతదేశం మొత్తం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాజారాం గారి నాయకత్వాన్ని చూసి మనమంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓపిక చాలా ముఖ్యం. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈయన వచ్చే నెల పోయిన నెల మే 7వ తారీఖున ప్రారంభమైనటువంటి బహుజన సంకల్ప సభలు మొన్నటి రోజున విశాఖపట్నంలో ఎండైనాయి. చాలా బ్రహ్మాండంగా మీటింగ్ అయితే మనంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చూసాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మిత్రులారా, మనం దేని గురించి కూడా ఆలోచన చేయొద్దు. బహుజన్ సమాజ్ పార్టీ పని విధానం, బహుజన్ సమాజ్ పార్టీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్యాదగా 2029 ఎలక్షన్లలో పార్టీని నిర్మాణం చేసుకుంటూ ఎట్లా ఫలితాలు తీసుకొని రావాలని మాత్రమే మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరూ కూడా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్క మాటతో చెప్పి ముగించేస్తా. ఎన్ని మనం మాట్లాడుకున్నా మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నా. ఇందాక మన బాలయ్య గారు చెప్పినారు, బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఈ భారతదేశంలో మనుషులు నివసించేంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూమండలం పైన మనుషులు నివసించేంత వరకు అంబేద్కర్ సిద్ధాంతం ఎప్పటికీ చావదు. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికి కూడా చావదు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బహుజన్ సమాజ్ పార్టీ కోసం రాష్ట్ర నాయకత్వమే కాదు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కానీ మన నాయకత్వాన్ని రాజారాం గారు, అతర్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో, గౌరవ బేట్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మనము ధనం, మానం, ప్రాణం ఏం పెట్టినా సరే ఈ పార్టీని కాపాడుకుని ఈ పార్టీ ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఆఫీసులో కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.